హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఫ్రైడే ఎపిసోడ్ హైలైట్స్ అనేది చూద్దాం. ఫటాఫట్ కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముగ్గురు కంటెండర్స్ ఉన్నారు టికెట్ టు ఫినాలే టాస్క్లో, మనందరికీ తెలుసు. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఒకళ్ళని ఎంచుకోమన్నారు. ఏది బ్లాక్ బ్యాజెస్ ఇచ్చిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళని. అంటే ఇక్కడ గౌతమ్, పృథ్వీ, తేజ ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురులో ఒకరిని మీతో పాటు కంటెండర్ రేస్లో ఎంచుకుంటే వాళ్ళు కూడా టికెట్ టు ఫినాలే రేస్లో పోటీ పడతారు మీతో అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే అన్ఫేర్, 100% అన్ఫేర్. ఎందుకంటే సో పొజిషన్స్ని బట్టి ఇవ్వచ్చు, లేదా పాయింట్స్ని బట్టి ఇవ్వచ్చు, లేదా వాళ్ళు ఆడిన టాస్క్లను బట్టి వీళ్ళ ముగ్గురు ఎంచుకోవాలి. వీళ్ళు ఎంచుకున్నది ముగ్గురు రాంగే. పొజిషన్స్ని బట్టి కూడా ఎంచుకోలేకపోయారు. అంటే నెక్స్ట్ తర్వాత అంటే అన్ని టాస్క్లు బేజార్ వేసుకుని మన తర్వాత నెక్స్ట్ ఆడింది ఎవరు, నెక్స్ట్ ప్లేస్లో ఉంది ఎవరు, సెకండ్ పొజిషన్లోకి వచ్చింది ఎవరు అనేది పాయింట్లు చూసుకోవాలి. ఫస్ట్ టాస్క్లో సెకండ్ ఎవరు, గౌతమ్ 2 ఆడాడు, రెండిట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనుకుందాం. సపోజ్ గౌతమ్ ప్రయారిటీ ఇవ్వాలి. సో లేదు పృథ్వీ 2 ఆడాడు, రెండిట్లో సెకండ్ ఉన్నాడు, అలా ఆడాలి. అలా కాదు, రోహిణి ఏమంది, ఇప్పుడు నాకంటే కొద్దిగా వీక్ కంటెస్టెంట్లు నేను పోటీ పడాలని కోరుకుంటా కాబట్టి నేను ఏదైనా రన్నింగ్ టాస్క్ వస్తుందేమో అప్పుడు తేజ్ అని కోరుకుంటే నాకు ఈజీ అవుతుంది గెలవడం. ఇది స్వార్థమేగా, 100%. ఇది నా స్వార్థమే అని చెప్పింది కాబట్టి గొడవ లేదు. చెప్పకుండా చేస్తుంటే మనం ఆడుకుంటాం. సో చెప్పేసి నాకు తేజకి ఇవ్వాలని ఉంది. దట్టు ఇంకొక పాయింట్ చెప్పింది ఏంటి, అందరికీ 2 ఆడారు, తేజ మాత్రం 1 ఆడాడు, తేజకి ఇంకొక అవకాశం ఇద్దాం. వెరీ గుడ్, ఈ పాయింట్ ఓకే కన్సిడర్ అనుకుందాం. సో కానీ బేజార్ వేసుకోవాల్సింది అలా కాదు. మనం ఎవరు పోటీ పడి ఎవరు దగ్గర వరకు వచ్చి మిస్ చేసుకున్నారు ఆపర్చునిటీ అనేది, అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ప్రీవియస్ టాస్క్లో చూసుకుందాం. పృథ్వీ 10 కొట్టి కూడా పాపం వెనకడుగు వేస్తున్నాడు. సో నిఖిల్ ముందంజలోకి వస్తే నిఖిల్ కంటెండర్ అయిపోయాడు. సో అదే కానీ మనోడు పృథ్వీ చెప్పినట్టుగా సంచాలకులు విని ఈక్వల్ చేస్తుంటే నెక్స్ట్ టాస్క్లో అడ్వాంటేజ్ పెద్ద బోర్డు వచ్చి ఉండేదిగా. ఎవరైనా ఆడుంటే అప్పుడు మేబీ బిగ్ బాస్ కన్ను పెట్టేయచ్చుగా. ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ దాని మీద ప్రభావితం చూపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడాలి. ఇక నిఖిల్ కొంచెం సేఫ్ గేమ్ ఆడాడు, అందులో డౌట్ లేదు. ఎందుకు చెప్తున్నా అంటే నిఖిల్ ఫ్యాన్స్ హట్ అయినా పర్లేదు కానీ తొక్క నాకేం లేదు, కానీ నిఖిల్ చాలా మౌనంగా ఉన్నాడు. అక్కడ ఎక్కడా కూడా పృథ్వీని సపోర్ట్ చేయడమో, గౌతమ్ పేరు పెట్టడమో, బలంగా వాదించడమో చేయలా. ఆ తర్వాత వీళ్ళు గార్డెన్ ఏరియాలో కూర్చుని మాట్లాడుకున్నారు కూడా. సో ఎందుకు నువ్వు బలంగా వాదించలేకపోయి విష్ణుప్రియ అంది అక్కడ. సరే నువ్వు వెళ్తే గట్టిగా మాట్లాడతావు, ఏదో రకంగా మేనేజ్ చేస్తావు అని తెలుసు కదా, నువ్వు ఎందుకు గట్టిగా వాదించలేదంటే నాకు పృథ్వీ మనసులో ఉంది కానీ నేను చెప్పలా. సో సమ్మోర్ ఎక్కడో తేజ పాయింట్ మీద మేము కన్విన్స్ అయ్యాము. సో వాళ్ళిద్దరూ బలంగా చెప్పారు, అందుకని నేను కూడా ఒబే అవ్వాల్సి వచ్చిందంట. అటు సింపుల్గా అటు నెట్టేశాడు. అంటే సమ్మోర్ ఎక్కడో సేఫ్ గేమ్ ఆడా అని అయితే అనిపించింది. ఎందుకంటే అంతకుముందు మెగా చీఫ్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో పృథ్వీ అని చెప్పి టీషర్ట్ కాపాడుకుంటూ వచ్చి టీషర్ట్ని ఇచ్చుకుని తనతో పాటు కంటెండర్షిప్లో పృథ్వీని సెలెక్ట్ చేసుకుని గౌతమ్తో ఉన్నప్పుడు సో పృథ్వీ కూడా ఉండాలి నాకని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే కొంచెం పృథ్వీ మీద ఉండే కదా సాఫ్ట్ కార్నర్, అయితే నువ్వైనా అవ్వాలి నేనైనా అవ్వాలి కంటెండర్ అనే ఇది ఉన్నప్పుడు పృథ్వీ పేరు బలంగా చెప్పు ఉండాల్సింది, మీ ఇద్దరితో నేను ఒబే అవ్వట్లేదు, సో తేజ విషయంలో నేను పృథ్వీ అనుకుంటున్నాను అని కనీసం చెప్తే బాగుండేది. అక్కడ చెప్పకుండా చాలా గోడ మీద పిల్లి ఉంటుంది చూసిరా, అట్లా ఉన్నాడు. చాలా సేఫ్ గేమ్ ఆడాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. రాసుకొని పక్క లాస్ట్ మూమెంట్లో ఎందుకు మనకు వచ్చినది తొక్కలోది అనుకున్నాడో ఏమైనా అనుకోని బ్రెయిన్లో, బట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం చెప్పు ఉండాల్సింది. లేదు నేను చెప్పలేదు, కరెక్టే నేను చెప్పలేకపోయాను, సమ్మర్ ఆలోచించి ఉండాల్సిందని అక్కడ ఫుల్ క్లాస్ బీకారు. విష్ణుప్రియ కానీ, నబీల్ కానీ, గౌతమ్ మన పృథ్వీ కానీ. నబీల్కి అర్థమైపోయింది నిఖిల్ సేఫ్గా ప్లే చేసేసుకున్నాడని. ఇక్కడ నిఖిల్ కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు అనే పాయింట్ చెప్దాం. తేజ వస్తే వీక్ కంటెస్టెంటే కదా, అవినాష్, రోహిణి, తేజ మీద నేను గెలవచ్చు కదా ఈజీగా, అది కూడా బ్రెయిన్లో తిరగచ్చు, మనం చెప్పలేం. సో కాబట్టి అక్కడ మౌనంగా ఉన్నాడు. వాట్ ఎవర్ మిస్టేక్ ఈజ్ మిస్టేక్, సేఫ్ గేమ్ అయితే ఆడాడబ్బా, డౌట్ లేదు. ఇక నెక్స్ట్ శ్రీముఖి వచ్చిన తర్వాత ఆ ఎనర్జీ ఆ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. శ్రీముఖి గలాట చేసేసింది హౌస్ మొత్తం చూడండి. సో నేను చికెన్ ఇస్తా అంది, వండి పెడతా అంది, వండి పెట్టింది, డ్యాన్స్లు వేసింది,
టాస్క్లు పెట్టింది, ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టింది. అబ్బో అసలు ఒక్క రేంజ్ ఎంటర్టైన్మెంట్ శ్రీముఖి కానీ ఈ సీజన్లో ఉంటే డెఫినెట్ విన్నర్ ఆఫ్ సీజన్ 8 పక్క రాసుకోండి. అలా ఉండేది. సో ఆ రకంగా పాపం విష్ణుప్రియకి వచ్చింది. సో విష్ణుప్రియని కూర్చోబెట్టింది కామ్గా చక్కగా గోల్డెన్ రూమ్లో. సో పృథ్వీ అక్కడ అద్దాలని చూస్తున్నాడు, ఏం చెప్తుందని. నీకోసం కాదులే అంది, నీకోసమే అని మెల్లగా అంది. సో అక్కడ ఏంటంటే విష్ణుప్రియకి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది చాలా క్లియర్గా చెప్పింది. అసలు సీజన్ స్టార్ట్ అవ్వగానే మేమంతా షాక్ అయిపోయాము నీ ఓటింగ్ చూసి కానీ, నీ గ్రాఫ్ చూసి కానీ. కానీ తర్వాత ఏమైంది, సమ్మోర్ ఎక్కడో కనెక్షన్ వచ్చిందన్నో అటన్నో ఇటనో. ఓకే, మేబీ అది ట్రూ కలర్సే నువ్వు చూపించుండొచ్చు, కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఇంతమంది చూస్తుండగా అదంతా కరెక్ట్గా వెళ్ళట్లా, రాంగ్గా వెళ్తుంది బయటికి. అంటే లైవ్లో చాలా జరిగింది. సో నేను లైవ్ కూడా చెప్పేస్తున్నా మీకు, కరెక్ట్గా వెళ్ళట్లేదు, సమ్మర్ ఎక్కడో దెబ్బ కొడుతుంది. సో కాబట్టి నువ్వు ఈ 2 వారాలు ఉంది కాబట్టి కాస్త నీ గేమ్ నువ్వు ఆడుకుంటే బెస్ట్, అటు సైడ్ వద్దు, మనకు అవసరం లేదంది. అలాగే నెక్స్ట్ పృథ్వీకి కూడా చెప్పింది, నువ్వు ఏదైనా ఉంటే చెప్పేయాలి అంటే నేను చెప్పేసాను, చాలాసార్లు చెప్పాను అన్నాడు. సమ్మర్ ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు వెళ్ళొద్దనే విష్ణుకి ఎలాగైతే చెప్పిందో, సమ్మర్ నువ్వు కూడా కొన్ని విషయాల్లో ఉంటున్నావు. అసలు విష్ణుప్రియ ఎలా అంటదో కరెక్ట్గా అలా చేసి చూపెట్టింది శ్రీముఖి. సో విష్ణుప్రియకి అర్థమైపోయింది, ఓహో ఇట్లా వెళ్ళిపోతుంది సమ్మర్, వేరే రకంగా వెళ్ళిపోతుంది జనాల్లోకి అని. పృథ్వీకి కూడా చెప్పింది, నువ్వు కూడా సో మామూలుగా ఉండాలని మామూలుగానే ఉండాలి, కానీ సమ్మర్ ఏదో ఇంట్రెస్టింగ్గా మాట్లాడటమో ఇంట్రెస్టింగ్ ఉండటమో ఇదంతా కూడా అవసరం లేదు కదా. సో వాట్ ఎవర్ అందరితోనూ ఉన్నప్పుడు అందరితోనూ ఉండాలి. ఇప్పుడు అదే విషయం వచ్చి పృథ్వీకి చెప్పింది, గారాలు పోతూ చెప్పింది. పృథ్వీ కూడా గారాలు పోతూ మాట్లాడాడు. మరి ఈ 2 వారాలు అలాగే ఉంటారా, కొంచెం మారి చేస్తారా, మనం చూద్దాం. ఇక అయిపోయింది, చేతులు కాలేక ఆకులు కాలేక చేతులు పట్టుకుంటే ఉపయోగం లేదన్నట్టు. వాట్ ఎవర్ డ్యామేజ్ డన్ అయిపోయింది. ఇక టాప్ 5 మిగిలింది కాబట్టి టాప్ 5లో మేబీ ఇప్పుడు అవినాష్ సేవ్ అయితే ఖచ్చితంగా ఫినాలేకి వెళ్ళిపోయినట్టే. సో నేను ఆల్రెడీ చెప్పాను, టాప్ 5లో ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి, హోమ్ పేజీలో ఉంటుంది. టాప్ 5లో యష్మి ఆర్ అవినాష్ అని రాసిన. సో అవినాష్ ఈజ్ దేర్ అనమాట. సో నెక్స్ట్ శ్రీముఖి కౌన్సిలింగ్ విష్ణుప్రియకి బాగా అర్థమయ్యేలాగైతే చెప్పింది, ఖచ్చితంగా చెప్పింది. సో విన్నర్ అయితే ప్రజెంట్ అవ్వలేవు, అవుతావు అని కూడా అనుకోవద్దు అని ఇండైరెక్ట్గానే ఇంటిచ్చినట్టు లెక్క. సో మనం ఏదైతే మనం అనుకున్నామో ఇది ఈ సీజన్ 8లో మేబీ శ్రీముఖి ఉండుంటే అడ్వాంటేజ్ డెఫినెట్గా విన్నర్ అయ్యేదని. సో అది కూడా మేబీ ఫీల్ అయ్యి ఉండొచ్చు విష్ణుప్రియ, ఆ విషయం కూడా. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నెక్స్ట్ శ్రీముఖి బ్యాడ్జెస్ కరెక్ట్గానే గెస్ చేశారు ఆల్మోస్ట్. అంటే నిఖిల్ తర్వాత అవినాష్ తర్వాత రోహిణి తర్వాత తేజ. ఈ విషయాన్ని పృథ్వీ కన్ఫర్మ్ చేశాడు. యాక్చువల్గా తర్జన ఉన్నాయి. ఫస్ట్ గౌతమ్ చెప్పాడు, మీరు ఎంత గెస్ చేసినా ఆ టాస్క్ని బట్టి మారిపోతాయి అబ్బా, కేవలం గెస్ చేసి ఇవ్వడమే, దానికి ఇంత అవసరం లేదని గౌతమ్ చాలా ఫెయిర్గా చెప్పేసిండు అక్కడ. సో నాకు బాగా నచ్చింది అది. ఎందుకు తర్జన ఆడటం, గెస్ వర్క్ కొట్టడం, ఇచ్చేయడం, అంతే కదా. సో అలాగే ఇచ్చారు. ఇచ్చినట్టుగానే ఆల్మోస్ట్ నిఖిల్ కొంచెం దగ్గరికి వెళ్ళాడు కానీ ఓడిపోయాడు. అవినాష్ మాత్రం సూపర్ ఆడాడు అబ్బా గేమ్. సో లేట్ అయ్యాడు, నిఖిల్ కంటే లేట్గా వచ్చాడు. మోట్లు ఇసరడం కూడా ప్రాబ్లం అయింది, లేట్గా పడిని లెటర్స్ కూడా, అయినా కూడా బ్యాలెన్స్ చేసి బ్రహ్మాండంగా దాని మీద ఉంచినాడంటే హ్యాట్స్ ఆఫ్ అవినాష్, అందులో డౌట్ లేదు. సో అయితే ఏంటంటే ఇక్కడ కొద్ది లాజిక్ ఉంది. ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు కదా అవినాష్. సో చాలామంది బ్యానర్స్ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం, పోస్టులు చేయడం, కమ్యూనిటీ పోస్టులు అన్నీ అవుతున్నాయి. కానీ అవినాష్ సేవ్ అయితేనే సో ఫినాలేకి అనేది వెళ్తాడు. ఈ వారం ఖచ్చితంగా నామినేషన్ నుంచి సేవ్ అవ్వాలి. సేవ్ అయితేనే ఫస్ట్ ఫైనలిస్ట్ అని బ్యానర్ ఓపెన్ చేస్తారు. 99% అవినాష్ని సేవ్ చేసే ఛాన్స్ ఉంది. సో టేస్టీ తేజనే మ్యాక్సిమం ఆర్ డబుల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీనో వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. మనం చెప్పలేం, అది ఎలిమినేషన్ వీడియో వస్తుంది, దీని వెంటనే ఎలిమినేషన్ వీడియో పెడతా, పాయింట్స్తో సహా పెడతా, అదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ బెల్ టాస్క్ ఉంది కదా, ఆ బెల్ కొట్టే టాస్క్ వద్దాము. ఒక పాయింట్ చెప్తాను అక్కడ ఏంటంటే, అక్కడ రోహిణి చాలా కరెక్ట్గా ఉంది. ఏంటంటే ఈ టాస్క్లో ఒకరిని తీసేస్తారు, అడ్వాంటేజ్లు ఉండో అని. నిజంగా ఇక్కడ బిగ్ బాస్కి బుర్ర దబ్బిందా అనిపించింది. ఫస్ట్ పాయింట్లు ఎందుకు పెట్టాలి,
పాయింట్ల తర్వాత మళ్ళీ అనౌన్స్ చేసి శ్రీముఖికి ఈ టాస్క్లోంచి ఒకళ్ళని తప్పించాలని ఎందుకు చెప్పాలి? సో ఇదంతా బుర్ర తక్కువ పని అనమాట. మధ్యలో వాళ్ళకి కన్ఫ్యూజన్ లాగా ఉంది. సో అవినాష్ ఏమనుకున్నాడు, సో నిఖిల్ ముందు వెళ్ళిపోతే అడ్వాంటేజ్ వచ్చేస్తుంది, ఆ నెక్స్ట్ టాస్క్ నెక్స్ట్ ఛాలెంజ్ ఏదో అది అడ్వాంటేజ్ తీసుకుంటే మొన్నట్లాగా బిస్కెట్ అయిపోతాం అనే కదా. ఇప్పుడు అవినాష్కి 8 బాల్స్ రాబట్టే కదా స్కోర్ ఎక్కువ కట్టాడు. సో అది బ్రెయిన్లో ఉంది. అది బ్రెయిన్లో ఉండి నేను 3 పాయింట్లే సెకండ్ పొజిషన్లో ఉంటే నేను ఆడద్దా అని ఒట్టరించాడు. అక్కడ రోహిణి చెప్తుంది, అరే ఆయన ఫస్ట్ నువ్వు సెకండ్ డిసైడ్ అయిపోయారా, మా ఇద్దరిలోనే ఒకరిని తీసేస్తారు ఈ టాస్క్లో అని చాలా క్లియర్గా మొత్తుకుంది. సో అప్పుడు దెన్ లాస్ట్లో కొంచెం బుర్రకెక్కింది. తర్వాత ఎలాగో రోహిణి గెలిచింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ గెలవకపోతే తేజకి రోహిణికి టై అయ్యేది, అటు అవినాష్కి నిఖిల్కి కూడా టై అయ్యేది. అప్పుడు మేబీ ఇంకో 2 పిక్చర్స్ బిగ్ బాస్ ఇచ్చి ఉండేవాడేమో. సో మేబీ అది శ్రీముఖి సంచాలకుగా ఎలా డీల్ చేసేదో మరి ఆ వ్యవహారం అనేది సో చూసి ఉండాల్సింది. సో అయితే ఇక్కడ శ్రీముఖి కొంచెం సంచాలకుగా ఆ లాస్ట్ దాంట్లో కన్ఫ్యూజ్ అయిందా అనిపించింది. ఎందుకంటే రెండోసారి ఎవరైతే ముందు చెప్తారో వాళ్ళకి ఇచ్చేస్తానని టక్మన్ రోహిణి చెప్పగానే రోహిణి ముందు చెప్పింది ఇచ్చేసా అంటే అది బెల్ల కొట్టిన వాళ్ళు కదా. మళ్ళా అంతకు ముందు వరకు రెండో ఛాన్స్కి కూడా బెల్ ఇచ్చింది కదా. సో అప్పుడు బెల్ కొట్టిన వాళ్ళే గెలిచి చెప్పారు కదా. సో ఇక్కడ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఫస్ట్ అవినాష్ అబ్జెక్షన్ కూడా ఉంది. సో నబీల్ సైగ చేశాడు అక్కడ అని, ఖచ్చితంగా నబీల్ సైగ చేశాడు, ఇట్లా చూపెట్టాడు నిఖిల్కి. నిఖిల్ వెళ్ళాడు, నిఖిల్ లేదు వాడేం చెప్పలేదని ఆర్డర్ ఇచ్చారు. సో ఇదంతా డ్రామా, తొక్కల డ్రామా పాయింట్ కోసం. సో ఆ పాయింట్ క్యాన్సిల్ చేసింది, అది వేరే విషయం. కానీ అక్కడ సిన్సియర్గా ఎవరైతే ఉన్నారో అవినాష్ సిన్సియర్గా ఏదైతే చెప్పాడో, సో అందుకనే అంటారు సిన్సియారిటీ విల్ విన్. సో సిన్సియర్గా ఉన్నాడు, సిన్సియర్గా ఆడాడు, సిన్సియర్గా కొట్టాడు. సో అందుకని సూపర్ అవినాష్, సూపర్గా ఆడావు ఎంటర్టైన్మెంట్ టాస్క్ కానీ అలాగే కానీ. సో ఏదైతే లొల్లి జరిగిందో ఇక్కడ నేను పాయింట్ ఏం చెప్తున్నా అంటే బెల్ దగ్గర లొల్లి అయింది, ఆర్గ్యుమెంట్ అయింది రోహిణి, తేజ అండ్ అవినాష్. సో వాళ్ళంతా కూడా హీట్లో ఉన్నారు. హీట్లో ఉన్నప్పుడు ఏమైంది, బ్రేక్ వచ్చినప్పుడు శ్రీముఖి ఎంటర్టైన్మెంట్ చేయమంది. సో ఎంటర్టైన్ చేయి బయట అంటే ప్రాపర్టీస్ అన్నీ నడుస్తున్నాయి, విన్స్ చేస్తారు కదా. సో వెళ్తానికి లేదు, ఎంటర్టైన్ చేయమనేసరికి వాళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేయలే, రోహిణి అండ్ తేజ డిస్కషన్ కూడా రాలే, ఈ హీట్లో ఉన్నారు. సో ఇంకా తప్పదు మనమే చేయాలి. అవినాష్ నిజంగా చాలా గ్రేట్, చాలా ఎంత తగ్గి ఉంటాడో అంత ఎత్తుగా ఎదుగుతాడు, డౌటే లేదు. చాలా అంటే చాలా వెంటనే తను కామ్ డౌన్ అయిపోయాడు. సో నబీల్తో కలిసి ఆ స్కిట్ అనేది చేసాడు, నిజంగా చాలా బాగా అనిపించింది. సో అవినాష్ని మనం అప్రిషియేట్ చేసి తీరాలి, డౌటే లేదు. సో అది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే శ్రీముఖి ఎనర్జీ, అబ్బా డ్యాన్స్ కానీ అది కానీ సూపర్ అంటే సూపర్ ఎనర్జీ, ఇరగదీసి వదిలిపెట్టింది. సో బ్రహ్మాండంగా టాస్క్ కండక్ట్ చేయడం, లాస్ట్లో ఇంకా సో అవినాష్కి ఆ షీల్డ్ ఇవ్వడం కానీ అక్కడ డ్యాన్స్ చేయడం కానీ అందరిని కలుపుకోవడం కానీ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా విష్ణుకి అర్థమయ్యేలా చెప్పింది చూడండి. ఎంతమంది చెప్పారు, వాళ్ళ ఫాదర్ చెప్పారు, వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పాయి, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసి చెప్పారు. సో ఆ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన యాంకర్ రవి చెప్పాడు, అలాగే తర్వాత వచ్చిన వీళ్ళు నామినేట్ చేసి మరీ చెప్పారు. అయినా కూడా బొరకెక్కల. సో ఆఖరికి శ్రీముఖి అక్క వచ్చి అక్క అంటది విష్ణు, అందుకని అన్న శ్రీముఖి వచ్చి చెప్పేసరికి అని ఆలోచించింది. సో ఎట్ లాస్ట్ ఫైనల్గా ఒక బ్రేకప్ ఎప్పుడు వేకప్ అవుతుంది, వేకప్ అనేది వచ్చింది. చూద్దాం మరి ఈ వేకప్ అనేది 2 వారాలు ఎలా ఉంటుందో ఆడుతుంది. లేట్ అయిపోయింది, మనం ఏం చేయలేం. సో చూద్దాం ఈ వారం ఎలిమినేషన్ ఎవరో వీడియో నెక్స్ట్ వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బాయ్.